గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు ప్రాపర్ స్లీప్ లేదు. స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల ఎన్ని రకాల సమస్యలు వస్తాయి తెలుసా మీకు? ఎందుకంటే సరిగా నిద్ర లేదనుకోండి, ఫస్ట్ వచ్చేది ఇండైజెషన్ ఇష్యూస్. చాలామంది మేము కొద్దిగా లేట్గా తింటే మాకు తేన్పులు వస్తున్నాయి, గ్యాసెస్ బాగా రిలీజ్ అవుతున్నాయి, బాడీ మొత్తం ఏదో రిజిడ్గా పట్టేసినట్టుంది అంటుంటారు. వాళ్ళల్లో 100% చెప్తున్నాను, 70 to 80% వాళ్ళకి నిద్ర సరిగా పట్టదు. అండ్ సెకండ్ రీజన్, సో ఎక్కడైనా టచ్ చేసినా తేన్పు వస్తుంది, లేదంటే పట్టుకున్న వెంటనే జాయింట్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళలో అక్కడక్కడ జాయింట్ పెయిన్స్ రావడం అనేది కామన్. అండ్ నిద్రలేమి సమస్య వాళ్ళలో ఆర్థరైటిస్ ఉండదు, ఆర్ఏ ఫ్యాక్టర్ ఎవ్రీథింగ్ నార్మల్గానే, కానీ ఎక్కడ జాయింట్ పట్టుకున్నా ఏదైనా బరువు ఎత్తాలన్నా కూడా కొద్ది బరువు నొప్పిగా ఫీల్ అవుతుంటారు, లేదంటే తిమ్మిర్లుగా ఫీల్ అవుతుంటారు. వీళ్ళల్లో కూడా 70 to 80% నిద్రలేని సమస్య ఉంటుంది. కొంతమంది డిప్రెషన్, యాంగ్జైటీ టాబ్లెట్స్ పెట్టుకుంటుంటారు, వాళ్ళలో కూడా స్పెషల్లీ నిద్రలేని సమస్య. కాన్స్టిపేషన్ ఇష్యూస్, అధిక బరువు, మన హెయిర్ ఫాల్ అవ్వడం, ఫేస్ మీద పింపుల్స్ రావడం ఒక్కటి కాదండి, ఎన్నో రకాల సమస్యలు. అన్నిటికీ మూల కారణం నిద్రే. ఈ నిద్ర రాకపోవడానికి మేజర్ కారణం ఏంటి అని మనం మాట్లాడుకుంటే, మేజర్ కారణము నిద్ర రాకపోవడం కాదండి, అన్నిటికీ కారణం మొబైలే. సో మనం ఏం చేస్తాము, ఈ జనరేషన్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లల్లో కానీ ఎక్కువగా అడిక్షన్ అయిన వస్తువు ఏదన్నా ఏంటంటే అది మొబైలే. మనం బెడ్ ఎక్కుతామా, మ్యాక్సిమం 10కి ఎక్కుతామండి బెడ్ పడుకోవడానికి. 10కి ఎక్కి మొబైల్ కొట్టుకుంటే 2 వరకు మొబైల్ తిప్పుతూనే ఉంటాం. ఎక్కడ నిద్ర పడుతుందండి? డెఫినెట్గా అండి. నేను నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా కౌన్సిలింగ్ అని వస్తుంటారు, డిప్రెషన్ కోసం వస్తుంటారు, అధిక బరువుతో హెయిర్ ఫాల్ అవుతుందని ఎన్నో రకాల సమస్యలతో వస్తే ఫస్ట్ నేను ట్రీట్మెంట్ చేయను. ఫస్ట్ వెళ్ళి మీరు కొన్ని టెస్ట్లలో B12, D విటమిన్, కాల్షియం, మెగ్నీషియం, మెలటోనిన్ టెస్టులు చేయించుకోమంటాను. ఈ టెస్ట్లలో తక్కువ వచ్చాయనుకోండి, ఫస్ట్ నేను అడిగిన దాంట్లో మీరు నిద్ర పడుతుందా లేదా. నేను ఒకటే చెప్తాను, టెస్ట్ అంటే విపరీతమైన టెస్టులు రాస్తారేమో అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడి ఉన్న సమస్యని మనమే న్యాచురల్గా తగ్గించుకుందామని చెప్పేసి న్యాచురల్గా చేద్దాం అనడానికి టైం ఉండక ఆ ప్రాబ్లం పెద్దగా అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, టెస్టులు చేయించుకోము, ఏమి చేయించుకోము, ఫైనల్గా ఒక పెద్ద సమస్య వస్తే దానికోసం పెద్ద టెస్టులు రాయించుకోవాల్సి వస్తుంది. సో జనరల్గా చెప్తున్నానండి, మనం సమస్య ఏదైనా వచ్చినా నిద్ర పట్టట్లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, హెయిర్ ఫాల్ అవుతుంది, ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి, ఇలాంటి ఏ సమస్య వచ్చినా కూడా కామన్గా మీకు మీరే ఓన్గా B12, D విటమిన్, మెలటోనిన్, మెగ్నీషియం, పొటాషియం ఈ సింపుల్ విటమిన్ టెస్టులు చేయించుకోండి. అందులో ఉన్న ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి, సో మనం చాలా వీడియోస్లో మెగ్నీషియం కంటెంట్ తక్కువ ఉంటే ఎలాంటి ఫుడ్ తినాలి, మెలటోనిన్ తక్కువ ఉంటే ఏం తినాలి, B12, D విటమిన్ తక్కువ తింటే, ఐరన్ కూడా తక్కువ ఉంటే ఎలాంటి ఫుడ్ తినాలి, చాలా వీడియోస్ జెన్యూన్లీ చేసాం. కాబట్టి అవి చూస్తే మీకు తెలుస్తుంది, లేదంటే ఈ టాపిక్లో అది కూడా కవర్ చేసేస్తాను. సో కాబట్టి మనకి నిద్ర రావట్లేదు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్ అన్నా ఉండొచ్చు, లేదు అనుకోండి మొబైల్స్ యూజింగ్ ఎక్కువ ఉండొచ్చు. సో దయచేసి మొబైల్ యూజింగ్ ఒకవేళ అధికంగా ఉంటే దాన్ని తగ్గించుకోండి, ఎందుకంటే అది ఒక భయంకరమైన సమస్య. ఆ సమస్య కనుక పెద్దదైతే శరీరంలో 1 కాదు 4, 5, 10 ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య జనరేషన్. సో కాబట్టి నిద్రలేమి సమస్య వచ్చింది అనుకోండి, సో అది మనం న్యాచురల్గా ఎలాంటి మాకు మొబైల్ అలవాట్లేదు మేడం, ఏమీ అలవాట్లేదు, మేము ట్రై చేస్తున్నా మాకు నిద్ర రావట్లేదు అనుకున్న వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ మాకు మొబైల్ వల్ల నిద్ర రావట్లేదు అంటే ఈ సొల్యూషన్ కాదు, ఇలాంటి 10 సొల్యూషన్ చెప్పినా మీకు నిద్ర రాదు, ఎందుకంటే మొబైల్కి అడిక్ట్ అయిపోతే కష్టం కదా. సో దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయని మీరు తెలుసుకొని దాన్ని తక్కువ చేసుకొని తొందరగా పడుకోవడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏ రెమెడీ ఫాలో అవ్వాల్సిన అవసరం నిద్ర వస్తుంది. సో ఎస్పెషల్లీ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, సో చాలామంది పెద్దవాళ్ళలో స్ట్రెస్, డిప్రెషన్, బాడీ పెయిన్స్ వల్ల బీపీ హై, లో, మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సో నిజంగానే నిద్ర పట్టని వాళ్ళకి సో ఈ రెమెడీ 100% పనిచేస్తుంది. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ మన బాడీలో సో రెగ్యులర్గా స్లీప్ లేకపోతే, అండ్ స్పెషల్లీ ఇది సో యంగ్స్టర్స్లో కూడా ఎక్కువ ఉంది బికాజ్ ఆఫ్ స్ట్రెస్ కానీ వర్క్ ప్రెజర్స్ ఎక్కువైపోవడం వల్ల, అధికంగా ఓవర్ థింక్ చేయడం వల్ల, ఏదైనా ఒక వస్తువును వదిలేయమంటే జరిగిన దాని గురించి తదేకంగా ఆలోచిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళలో కూడా నిద్ర తొందరగా పట్టదు. సో అలాంటివి ఏమైనా ఉంటే పొద్దున లేచి 1 అవర్ యోగా చేసుకోవడం, 10 to 15 minutes మెడిటేషన్ చేసుకోవడం. సో దీంతోపాటు మార్నింగ్ లేచిన వెంటనే చన్నీళ్ళతో స్నానం చేస్తే డే మొత్తం యాక్టివ్గా పని చేసుకుంటాం. అదే రాత్రి పడుకోవడానికి ముందు మనం డే మొత్తం తిరిగి ఇంటికి వస్తామా, మనం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే ఆ టెన్షన్, ఆ స్వెట్ అదంతా క్లియర్ అయిపోయి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని బెడ్ ఎక్కితే 100% నిద్ర వస్తుంది. సో ఇవి న్యాచురల్ సొల్యూషన్స్. దాంతోపాటు మనం పడుకునే ముందు నేను చాలామంది చెప్పింటాను, వేడి నీళ్ళతో స్నానం ఎలా చేస్తాము, గోరువెచ్చని నీళ్ళతో మనం 1/2 bucket వేడి నీళ్ళు, హాట్ ఫుడ్ బాత్ అంటారు, ఒక 1/2 bucket వేడి నీళ్ళలో 1 స్పూన్ ధనియాలు వేసుకొని 10 నిమిషాలు కాలు పెట్టుకోండి, ఎంత మంచి నిద్ర వస్తుందో.
ఇది నేను చెప్తుంటే వినసొంపుగా ఎంత బాగుందో, చేస్తే దానికి మించిన రిజల్ట్స్ వస్తాయి. ఎంతోమంది మేము చేస్తుంటాము, వాళ్ళు మాకు ఎన్నో రివ్యూస్ ఇస్తుంటారు. సో ఎంతోమందికి ట్రీట్ చేశాం కాబట్టి మీ వరకు నేను ఇది చెప్తున్నాను. ఏదో విని వదిలేసే బదులు, అది కూడా ఒకరోజు చేసి వదిలేస్తారు ఇంకా. అది ఇంకా ఒకరోజు చేసి రిజల్ట్ రాలేదని చెప్పేసి ఇంకా వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా కాదు, ఏదైనా న్యాచురల్ సొల్యూషన్ ఇట్ విల్ టేక్ టైం. ఒక 1 వీక్ పట్టచ్చు, కొంతమందికి కొంతమందికి 10 days పట్టద్దు, బట్ పట్టచ్చు. కానీ ఒక్క 10 to 15 days రెగ్యులర్గా చేసి దాని తర్వాత ఆపేసినా కూడా మనం చేసే రెమెడీస్ దాని తర్వాత ఆటోమేటిక్గా నిద్రపడుతుంది. సో ఇప్పుడు నేను రెమెడీ ఏం చెప్తున్నాను అంటే, సో వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం 10 నిమిషాలు, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం, దాని తర్వాత పడుకోవడానికి ముందు 3 hours ముందు డిన్నర్ ఫినిష్ చేసేసాను మనం. చాలామంది తిని అక్కడికక్కడే పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలో కూడా ఎన్నో చెప్తున్నానండి. ఎందుకు ఇంత పర్టికులర్గా ఎవ్రీ పాయింట్ని ప్రెజరైజ్డ్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, సో దీనివల్ల బీపీలు, షుగర్లు, ఆర్థరైటిస్లు, బాడీలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఎస్పెషల్లీ హెయిర్ సమస్య, ఫేస్ సమస్య, ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీస్ కూడా రావడానికి మెయిన్ కారణం నిద్రలేమి, ఇన్సోమియా. సో దీనికి సొల్యూషన్లో బెస్ట్ వే మీకు తీసుకొచ్చాను, ఆవు పాలండి. ఆవు పాలు చాలామందికి తెలుసు. ఆవు పాలు తాగితే, ఒకవేళ ఆవు పాలు ప్యూర్గా దొరకట్లేదు మేడం, మాకు ఆవు పాలు కాకుండా ఇంకేమైనా రెమెడీ చెప్పండి అంటుంటారు చాలామంది. వాళ్ళకు కూడా చెప్తున్నాను. సో 4 to 5 బాదమ్స్, 4 లేదా 5 బాదం తీసుకొని పొద్దున్న నానబెట్టేసేయండి దాన్ని. సో మనం డిన్నర్ 6:30 to 7 లోపల చేయాలండి. స్పెషల్లీ చెప్తున్నాను, బరువు ఉన్న, హై షుగర్ లెవెల్స్ ఉన్న, బీపీ వాళ్ళు ఉన్న, సో ఒకవేళ నిద్రలేని సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, హెల్తీగా ఉండాలంటే తొందరగా తినాలి. అది కూడా 6:30 to 7:30 లోపల డిన్నర్ ఫినిష్ చేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానివల్ల హెల్తీగా ఉంటాం, డే యాక్టివ్గా ఉంటుంది, పొద్దున్న తొందరగా లేగుస్తాం, ఫిజికల్ యాక్టివిటీలో 1 hour యోగా చేసుకుంటాం, ఇవన్నీ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, బాదంని నానబెట్టి దాన్ని తొక్కు తీసి మిక్సీ పట్టేస్తే ఇలా బాదం మిల్క్ లాగా అవుతుంది. ఇలా అలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఆవు పాలు తీసుకున్నాను. ఇలా తీసుకొని మంచిగా, స్పెషల్లీ ఆవు పాలు తీసుకుంటే నిద్ర మంచిగా వస్తుంది. కానీ నేను చెప్పానా, మెగ్నీషియం, మెలటోనిన్, పొటాషియం, B6 విటమిన్ తక్కువ ఉన్నా కూడా నిద్ర పట్టదు. వాటి 4టిని సంపూర్ణంగా కలిగి ఉండేదే పిస్తా. మీకు తెలుసా, స్లీప్ని డీప్గా మంచి నిద్ర పట్టి, అసలు తొందరగా నిద్రలో కొంతమంది పిల్లలు బెడ్ మీదే యూరిన్కి వెళ్ళిపోతుంటారు. కొంతమంది సలైవా, ఇలా సైడ్ నుంచి సలైవా వచ్చేస్తుంటుంది, ఉమ్ములాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. పొద్దున్న లేచినప్పుడు వెంటనే ఫేస్ అంతా ఉబ్బినట్టు అనిపిస్తుంటుంది. ఇలాంటివన్నిటికీ కారణం కొన్ని డెఫిషియన్సీస్, మెగ్నీషియం, మెలటోనిన్ కానీ, B6 కానీ, పొటాషియం కానీ మంచిగా ఇవన్నీ తక్కువ ఉంటేనే బాడీలో మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటన్నిటినీ సంపూర్ణంగా కలిగి ఉండేదే పిస్తా. పిస్తా నిజంగా అండి, అన్ని డ్రై ఫ్రూట్స్ లేకుంటే బెస్ట్ డ్రై ఫ్రూట్ ఏదన్నా ఉందంటే అది పిస్తాని. సో పిస్తాని మనం ఏం చేస్తాము, ఇలాగా 250 ml ఆవు పాలు తీసుకుంటాము. దాన్ని పిస్తా, సాల్టెడ్ పిస్తా అనుకుంటారు ఏడన్నా. చాలామంది ఏంటంటే పిస్తా తెచ్చుకుంటారు, సాల్ట్ పిస్తా వేసుకోమనేది 4-5 అంటే 10-15 వేసుకొని పాలలో కలుపుకొని తాగే తక్కువ సైడ్గా తినేయడం ఎక్కువ ఉంటారు చాలామంది. కాబట్టి చెప్తున్నాను, జనరల్గా చాలామంది చేస్తుంటారు అలాగా. సో పిస్తా మనము సాల్ట్ లేని పిస్తా తెప్పించేసుకొని మనం 4 to 5 చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. పౌడర్ చేసి పెట్టేసుకుంటే 10 నిమిషాలు పని. మంచిగా పౌడర్ చేసి పెట్టేసుకొని రోజు జస్ట్ ఒక 6 తీసుకున్నాను. 250 ml వాటర్ 6 సరిపోతాయి. సో అలాగా ఆవు పాలు కానీ, బాదంతో చేసిన మిల్క్లో గోరువెచ్చగా వేడి చేసుకోవాలండి తాగడానికి ముందు. ఇలా పిస్తాని పౌడర్ చేసేసుకొని మంచిగా ఇలాగా పౌడర్ని కలిపేసుకోవాలి. స్కిన్కి చాలా మంచిదండి. స్పెషల్లీ పిస్తా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, తినడం వల్ల కూడా, అండ్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా మనకి ఫేస్ మీద చాలా డార్క్ సర్కిల్స్ పోతాయి. అండ్ స్పెషల్లీ యంగ్స్టర్స్లో పింపుల్స్ వస్తుంటాయి కదా, పింపుల్స్ ప్రాబ్లం కూడా పోతుంది. అంత మంచిది. ఎందుకంటే దీంట్లో మెలటోనిన్ ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, B6 నరాల బలహీనత కానీ, తిమ్మిర్లు కానీ, మోకాలు నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, వీటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ పిస్తా. డ్రై ఫ్రూట్స్లో బెస్ట్ డ్రై ఫ్రూట్. ఎందుకంటే నరాల బలహీనతకి, స్లీప్ ప్రాబ్లంకి, కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి, IBS ప్రాబ్లం అంటే చాలామంది కంటిన్యూగా, కొంతమంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు, అలాంటి వాళ్ళకి కానీ, సో స్టమక్ అల్సర్స్ ఫామ్ అయిన వాళ్ళకి కానీ బెస్ట్గా యూజ్ అయ్యేది పిస్తా. సో పిస్తాతో పాటు మన ఆవు పాలలో కలుపుకొని ఆ పౌడర్ని తీసుకోవడం వల్ల 100% మంచి నిద్ర పడుతుంది. మీరు ట్రై చేయండి. ఒక రోజుతో చేసి ఆపేయకుండా ప్రతిరోజు తీసుకోవడం వల్ల మీలో శరీరంలో అన్ని విషయాల్లో డిఫరెన్స్ వస్తుంది. ఇలా మంచిగా చూసారా, చూడడానికి కూడా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. పిస్తా ఏంటంటే కొద్దిగా అన్ని కాంబినేషన్స్ కలర్స్లో ఉంటుంది కదా, కలుపుతున్నప్పుడు తింటున్నప్పుడు కూడా మన కళ్ళకు కూడా అందంగా కనపడాలి. ఏదో కలుపుకొని తాగుతున్నాం కదా అని చెప్పేసి కాకుండా, సో తాగుతున్నప్పుడు టేస్టీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం చూడడానికి కూడా అందంగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిస్తా అండ్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఆల్మండ్ మిల్క్ కానీ, మన
మన కౌ మిల్క్ కానీ ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా తీసుకోండి. దీంతో పాటు 1 అవర్ యోగా చేసుకోవడం, ఫుడ్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా నైట్ పడుకునే ముందు నిద్ర పట్టదు. కాబట్టి మంచిగా ఫైబర్ కంటెంట్ ఫుడ్స్, సలాడ్స్ కానీ, లేదంటే జొన్న రవ్వ ఉప్మా కానీ, గోధుమ రవ్వ ఉప్మా కానీ, బార్లీతో చేసిన ఉప్మాతో కూడా మంచి నిద్ర పడుతుంది. ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటూ అండ్ పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం, పడుకోవడానికి 10 నిమిషాల ముందు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టి ఇలా బాదం మిల్క్తో కానీ, కౌ మిల్క్తో కానీ, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, బాదం మిల్క్తో కానీ, కౌ మిల్క్తో కానీ ప్రిపేర్ చేసిన దాంట్లో పిస్తా పౌడర్ని కలుపుకొని తాగడం వల్ల మంచి నిద్ర పట్టి అండ్ మార్నింగ్ కల్లా ఎర్లీ మార్నింగ్ ఎనర్జెటిక్గా లేచి యోగా 1 అవర్ చేసుకొని టైంకి ఫుడ్ తినడం, ఎనర్జెటిక్గా ఉండడం వల్ల వర్క్ స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీస్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయండి.